తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు పట్టుకొమ్మగా నిలిచే బతుకమ్మ పండుగలో చివరి ఘట్టమైన సద్దుల బతుకమ్మ సంబరాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత వైభవపేతంగా జరుగుతున్నాయి. నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు తెలంగాణ యువతరం పీపుల్ పూనం కౌర్ వచ్చి బతుకమ్మను ఆడారు. బతుకమ్మ సంబరాలు తెలంగాణ ఆడపడుచులకు ఎంతో ఇష్టమంటున్న పూనం కపూర్తో మా వరంగల్ ప్రతినిధి స్వామి ఫేస్ టు ఫేస్. తెలంగాణ సాంప్రదాయ బతుకమ్మ ఎంగిలి పూల బతుకమ్మ నుంచి మొదలుకుంటే ఇప్పటి వరకు కూడా 9 రోజుల బతుకమ్మ వరకు అంటే మొత్తము అంగరంగ వైభోగంగా 9 రోజుల పాటు కూడా బతుకమ్మ సంబరాలు జరుపుకున్న నేపథ్యం అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు లాస్ట్ అంటే చివరి బతుకమ్మ సద్దుల బతుకమ్మ ఈ రోజు ముగినున్న సందర్భంగా కూడా మొత్తానికైతే ఇక్కడ హన్మకొండలోని పద్మక్షమ్మ గుట్ట దగ్గర మనం ఉన్నాము. మొత్తానికైతే ఇక్కడికి ఆ పద్మక్షమ్మ గుట్ట దగ్గర కూడా మొత్తం అంగరంగ వైభవంగా కూడా ఇక్కడ సంబరాలు అయితే జరుపుకున్న పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం మనం ఇక్కడ వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలతో పాటు కూడా తెలంగాణ హీరోయిన్ పూనం కౌల్ ఇక్కడికి వచ్చి ఉన్నారు. మరి వాళ్ళైతే ఎంజాయ్ ఎలా చేస్తున్నారని చెప్పి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, ఇప్పుడు ఇక్కడ ఎలా ఉంది తెలంగాణలో మీకు రావడం, మరి ఉమ్మడి వరంగల్ హన్మకొండకు రావడం ఎలా ఉంది? మీరు స్వర్ణ ఎర్రబెల్లి గారు నాకు ఒక కుటుంబం, నేను ఆవిడ కూతురు దాన్ని. నాకు తెలంగాణ సంబరం చిన్నప్పటి నుంచి తెలుసు, కానీ ప్రత్యేకంగా ఈ సంవత్సరం ఆవిడ ఇంటికి వచ్చి బతుకమ్మ చేసినప్పటి నుంచి ఈ రోజు ఇప్పుడు పెట్టడానికి వచ్చేదాకా చాలా మంచిగా సెలబ్రేట్ చేశాను. అనుకోకుండా ఇక్కడ వచ్చాను, చూస్తే ఎంతమంది ఆడవాళ్ళు, అందరికి శుభాకాంక్షలు. ఇంకా దిస్ ఇస్ ద పవర్ ఆఫ్ ఉమెన్ అని నేను చెప్తాను. మేడం, అంటే ఇప్పుడు ప్రస్తుతానికి అంటే వరంగల్ జిల్లాలోని కూడా అతిపెద్ద నగరం, అంటే హైదరాబాద్ తర్వాత వరంగల్ జిల్లా అతిపెద్ద నగరం. ఈ నగరానికి రావడం మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా 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 తెలంగాణకి వరంగల్ ఒక వజ్రం లాంటిది. ఇక్కడ రుద్రమ్మ దేవి లాంటి పెద్ద పెద్ద వాళ్ళ హిస్టరీ ఉంది. ప్రతి ఆడదానిలో ఒక రుద్రమ్మ దేవి, ఒక రుద్ర రూపం ఉంటది. ఇంత గట్టిగానే అందరు ఉండాలి, ఇంత పూల సౌమ్యంగానే అందరు ఉండాలని కోరుకుంటున్నా. ఈ రోజు పండుగ కూడా తెలంగాణ అంటే హీరోయిన్లలో మీరు ఒక తారసమ్యంగా కూడా అంటే ఇక్కడికి వచ్చిన నేపథ్యం తెలంగాణ హీరోయిన్లకు అంటే ఈయన మన సినిమా ఇండస్ట్రీకి ఎలాగా చెప్పబోతున్నారు? నేను ఒక తెలంగాణ హీరోయిన్ లా కాదు, తెలంగాణ ఆడబిడ్డలా ఇక్కడ వచ్చాను. సో మీరు ఒక హీరోయిన్ అని పంజాబీ అని నాకు తీయకూడదు, ఎందుకంటే ఈ కల్చర్ ని నేను చాలా ఎంజాయ్ చేస్తాను. నేను తెలంగాణ బిడ్డనే, హీరోయిన్ తర్వాత. చెప్పండి, మరి స్వర్ణ గారు ఇక్కడ మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షురాలు ఇక్కడ మన ప్రస్తుతం మాట్లాడడానికి ఉన్నారు. ఇప్పుడు చెప్దాం, ఎలా సెలబ్రేషన్ చేసుకుంటారు లాస్ట్ చివరి బతుకమ్మ సద్దుల బతుకమ్మ? భాగవతంలో 18 పర్వాలు ఉన్నట్టే మనం కూడా ఇక్కడ కూడా బొడ్డెమ్మ అని బతుకమ్మ అని ఈ 18 రోజులు ఈ పండుగను చేసుకుంటాం. నిజంగా కూడా ఇక్కడ హైదరాబాద్ తర్వాత పెద్ద నగరం వరంగల్ అంటేనే పద్మాక్షి గుట్టలో ఆడే ఈ బతుకమ్మ సంబరాలను చూడాలని అందరు అనుకుంటారు. వరంగల్ కున్న ప్రతిష్ట ఎంత గొప్పదో ఇక్కడ పద్మాక్షి ప్రతిష్ట కూడా అంతే గొప్పది, అంత పేరు గన్నది. కాబట్టి నాకైతే మొట్టమొదటిగా ఏం గుర్తుకొస్తుందంటే ఇక్కడికి వచ్చేసరికి నేను మేయర్ గా ఉన్నప్పుడు ఏదైనా మహిళలకు చేయాలి గుర్తుండేట్టుగాని అనుకునేదాన్ని. దాంట్లో నుంచి వచ్చిందే ఇవాళ మీకు కనిపిస్తున్న బతుకమ్మ విగ్రహం. ఆ విగ్రహ రూపకల్పన చేయడం కోసమని నేను చాలా అంటే ఎలా ఉండాలి, ఆ తల్లి ఎలా ఉండాలి, ఆ తల్లి విగ్రహం ఎలా ఉండాలి, అందరికి నేను అక్కడ ఉంది అని అనుకునేలాగా దాన్ని ప్రతిష్ఠించాలి అని అనుకునేదాన్ని. నిజంగా దానికి రూపకల్పన చేసిన శిల్పి కూడా చాలా గొప్పగా చేయడం జరిగింది. ఇప్పుడు అనిపిస్తుంది, అరే నా ఆలోచన ఇంత పెద్దగా ఉందా, నేను అప్పుడు నా కోరిక తీరడానికి చేశాను తప్ప ఇవాళ తెలంగాణలో ఎక్కడ చూసినా ఏ ఊర్లో చూసినా కూడా ఈ బతుకమ్మ విగ్రహాలు కనిపిస్తున్నాయి. రోడ్డు మీద వెళ్తుంటే కూడా చేసిన విగ్రహాలన్నీ కనిపిస్తుంటే ఒక తల్లి బిడ్డల ఆప్యాయత ఎలా ఉంటుందో ఆ విగ్రహాలను చూస్తే నాకు అలా అనిపిస్తుంది. ఏది ఏమైనా కూడా బతుకమ్మ అంటే బతుకునిచ్చే పండుగ అని మనందరికీ కూడా తెలుసు. పూలను దేవునిగా పూజించే పండుగ. మన కోరికలన్నీ నెరవేరుస్తూ ఆడబిడ్డలందరూ కూడా తల్లిగారింటికి వచ్చి ఆహ్లాదంగా ఆడుకొని మళ్ళీ ఎప్పుడొస్తుందా ఈ బతుకమ్మ పండుగ, మళ్ళీ ఎప్పుడు ఆడుకుంటామని ఎదురు చూసే పండుగ ఇది. దీనికి ఒక ప్రత్యేకత ఉంది. తెలంగాణకు నిజంగా కూడా ఈ పండుగ అంటే తెలంగాణలోనే ఉండి చూడాలి తప్ప మరి ఇంకెక్కడ కూడా ఇంత బాగా జరగదు. అమెరికాలలో దేశాలలో మన పిల్లలు ఉంటున్నారు, చేస్తున్నారు, కాదనను. ఇంకా కూడా
ఇంకా రాను రాను ఎక్కువ అవుతుంది కాబట్టి మన సాంప్రదాయాన్ని మన సంస్కృతిని కూడా విదేశాలలో కాదు మన దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తెలియజెప్పడమే మన పద్ధతి. గౌరీదేవిని ఇప్పుడు రానున్న ఎలక్షన్ లో గౌరమ్మను మీరు ఏం కూరదలుచుకున్నారు? మీరు ఒక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా కొనసాగుతున్న నేపథ్యం అయితే కనపడతా ఉంది. ఈ వరంగల్ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కావచ్చు, లేకపోతే మన వరంగల్ జిల్లా వ్యాప్తంగా కావచ్చు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఒకరిద్దరు మినహా కూడా అందరు కేటాయించిన పరిస్థితి కనబడుతుంది. మీరు ఏం కోరుదలుచుకున్నారు గౌరమ్మను? ఏం కోరుకుంటాను? కాంగ్రెస్ పార్టీ రావాలని కోరుకుంటాను. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే అందరికీ కూడా మంచి జరుగుతుందని కోరుకుంటాను. మంచి జరగాలి. ఆ దుర్గమ్మ, ఆ గౌరమ్మ తల్లి దయ వలన కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి తప్పకుండా.